ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి అయ్యా. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడికి మమ్మల్ని దర్శించండి. నీ మాటలు వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. Psalms chapter 127 verse 1. Except the Lord build the house, they labor in vain that build it. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మీ జీవితాల్లో మీ సొంత ప్రయత్నాలు చేసి అలసిపోయినారా అండి? చాలా ప్రయాసపడ్డారేమో, కానీ దేంట్లో కూడా సఫలత చూడలేకపోతున్నారేమో, చాలా కష్టపడుతున్నారేమో, అయినా దాని ఫలితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారేమో. చాలాసార్లు కారణాలు తెలియవు కదా. అయ్యో, నేను ఎంత కష్టపడి చదువుతున్నా అయినా నాకు మంచి రిజల్ట్ రావట్లేదు, నేను ఎంత ప్రయాసపడుతున్నా అయినా నాకు ఉద్యోగం దొరకట్లేదు, నేను ఎంతగా మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా అయినా నాకు ప్రార్థనకి జవాబు రావట్లేదు, లేకపోతే ఇంకా ఏవేవో బిజినెస్ నేను స్టార్ట్ చేశాను, దాంట్లో సఫలత చూడలేకపోతున్నాను, నేను ఇల్లు కట్టిస్తున్నాను కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఇలా ఎన్నో మన ప్రయత్నాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటాము, కానీ దాంట్లో విఫలమవుతూ ఉంటాము. అంతే కదండి. చాలాసార్లు పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, మరి పిల్లల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాము, మరి వాటిలో మనకి సఫలత దొరకనప్పుడు ఇలా ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉన్నప్పుడు మరి ఎంత ప్రయాసపడుతూ ఉంటామో రాత్రింబగళ్ళు, అయినా మన జీవితాల్లో ఇట్లాంటి విషయాలు విజయం చూడనప్పుడు చాలాసార్లు కృంగిపోతూ ఉంటాము. అయితే ఎందుకు అలా జరుగుతుంది? నేను ఎంత కష్టపడిన దాంట్లో ఫలితం ఎందుకు రావట్లేదు అంటే, దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుందండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మరి దేవుడు చేయకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా అదంతా కూడా సున్నా. చాలాసార్లు నా కష్టాన్ని బట్టి నేను పొందుకుంటున్నాను, నా ప్రయాసాన్ని బట్టి నేను పొందుకుంటున్నానని మనం అనుకుంటున్నామండి, కానీ వాస్తవం అది కాదే కాదు. దేవుడు సహాయము చేస్తే తప్ప ఎక్కడ నుంచి కూడా మనకి సహాయము రాదు. కాబట్టి మన ప్రతి ప్రయత్నంలో, మనం చేసేటువంటి ప్రతి పనిలో దేవుడి సహాయం అడగడం చాలా అవసరం. దేవుడు తోడు మనం లేకుంటే మనం ఎంత చేస్తున్నా కూడా అది వ్యర్థమే తప్ప దానివల్ల మనకేమీ ప్రయోజనం ఉండదన్నమాట. ఒకసారి మరి సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. మరి ఈ వచనంలో కూడా మనం ఇల్లు గురించి చూస్తున్నాము, ఇద్దరు వ్యక్తుల గురించి చూస్తున్నాం. ఒకటెవరు అంటే జ్ఞానవంతురాలు, ఇంకొకరు ఎవరు అంటే మూఢురాలు. మరి మూఢురాలు ఏం చేస్తుందంటే ఇల్లు పీకేసుకుంటుంది, మళ్ళీ జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఇల్లు కట్టుకుంటుంది. మరి ఈరోజు మనము ఇద్దరు స్త్రీలను చూస్తున్నాము, మరి జ్ఞానవంతురాలు అలాగే మూఢురాలు. మరి ఒకరేమో ఇల్లు కడుతున్నారంటే, ఇంకొకరేమో ఇల్లు కూల్చేసుకుంటున్నారు. ఈరోజు మనం ఎవరి లిస్ట్లో ఉన్నాం? మరి యెహోవా ఇల్లు కట్టించకపోతే వారి కట్టువారి ప్రయాస వ్యర్థమే అంటే, ఎవరి జీవితాలు అయితే దేవుడు లేకుండా ఇల్లులు కడుతున్నారో వాళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థము అనేది దేవుడు తెలియజేస్తున్నాడండి. ఎవరైతే ఇల్లు కట్టుకోగలుగుతున్నారో వాళ్ళ జీవితంలో ఎవరున్నారు? దేవుడున్నారు. ఇక్కడ ఇల్లు అని మనం చూస్తున్నాము, అలాగే ఇక్కడ దేవుడు వచనంలో మనం సామెతల్లో కూడా మళ్ళీ స్త్రీలు కూడా ఇల్లు కడుతున్నారు అని చూస్తున్నాము. అంటే మనం కట్టే బిల్డింగ్లనే కాదండి ఇల్లు అంటే, మరొక కాపురం, ఒక సంసారము, లేకపోతే ఒక ఫ్యామిలీ, ఇదంతటినీ కూడా ఇక్కడ ఇల్లుతో చూడొచ్చు మనము. ఈరోజు చాలామంది స్త్రీలు దేవుడు లేకుండా ఇల్లు కట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారండి. ఆ ప్రయత్నంలో ఏమైపోతుందో తెలుసా? విఫలమైపోతున్నారు. మరి ఈరోజు మనం ఎలాంటి స్త్రీలుగా ఉన్నామండి? ప్రార్థించే స్త్రీలుగా ఉన్నామా? మరి జ్ఞానయుక్తమైనటువంటి స్త్రీలుగా ఉన్నామా? ఎవరైతే జ్ఞానంగా ఉంటారో అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళే జ్ఞానంగా ఉంటారు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయగలుగుతారంటే వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారనమాట. ఏ రకంగా ఇల్లులు కట్టుకుంటారంటే, ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏముంటుంది తెలుసా? మొదటిగా ఇల్లు కట్టుకోవాలన్నా, కాపురాన్ని నిలబెట్టుకోవాలన్నా మొదటిగా ఏముండాలి? ప్రేమ ఉండాలి. అంతే కదండి. తర్వాత దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. ఈ ఆత్మ ఫలాలతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ మరి దేవుని కలిగి ఉండటం ద్వారా తన ఇల్లుని అంతే ప్రేమతో, అంతే ఇష్టంగా కట్టుకుంటుందన్నమాట.
మరి మూఢురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే ఇవి ఏమీ లేకోకుండా, ఆత్మ ఫలాలు లేకోకుండా మరి తన జీవితంలో మరి కోపముతో, ద్వేషముతో, అహంకారముతో, గర్వముతో ఉండడం వల్ల కాపురాల్ని కూల్చుకుంటున్నారు. అంటే ఇల్లుని పీకేసుకుంటున్నారు చేతులతో. ఎందుకంటే మరొక కుటుంబ వ్యవస్థ అనేది స్థిరంగా ఉండాలి అంటే మొదటిగా అక్కడ ప్రేమ ఉండాలి అని విన్నాం. మరి అక్కడ కోపం ఉన్నట్లయితే ఇన్‌స్టెడ్ ఆఫ్ దానికి బదులుగా ప్రేమ లేకోకుండా, దీర్ఘశాంతం లేకుండా, చిరాకుగా, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆ కుటుంబం ఏమైపోతుందో తెలుసా? కూలిపోతుంది. ఈరోజు చాలామంది స్త్రీలలో ఇది కొరతగా ఉందండి. చాలామంది తగ్గించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. అలాగే చాలామంది ఎలా ఉన్నారు అంటే వ్యర్థంగా మాట్లాడడము, ఆర్గ్యుమెంట్స్ చేయడము, తర్వాత దీనివల్ల ఏమైపోతుందంటే మూఢురాల్లాగా మరి గోడలో ఉన్న ఇటుకలు పీకేసినట్లుగా మరి కుటుంబంలో ఉన్నటువంటి ఒక మంచి స్థితిని పీకేస్తూ ఉన్నారనమాట. అలాంటి కుటుంబాలు ఏ విధంగా ఉంటాయి? ప్రతిరోజు గొడవలతో నిండి ఉంటాయి. అలాగే అలాంటి కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ఆ ఇంట్లో ఎవ్వరికీ ఉండడానికి అసలు ఇష్టం ఉండదు. ఎంత పెద్దన్న ఇల్లు ఉండనియండి, మరి గయ్యాళి అయిన భార్యతో ఉండటం కంటే అరణ్యంలో ఉండటం మేలు అంటాడు దేవుడు, వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఎవ్వరు కూడా ఆ ఇంట్లో ఉండలేరు. పిల్లలు ఉండలేరు, భర్తలు ఉండలేరు, ఇంట్లో ఉండే అత్తమామలు ఎవ్వరు ఉండలేరు, ఎవరు ఇష్టపడరు అనమాట. సో స్వయాన ఏం చేస్తున్నారు వీళ్ళు? కుటుంబాన్ని కూల్చేస్తున్నారు, ఇల్లుని వీళ్ళే కూల్చేస్తున్నారు అనమాట. మరి మన సొంతంగా ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఓవర్కమ్ చేయగలమా అంటే చేయలేమండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన హృదయంలో కానీ ఈ యొక్క దేవుడి యొక్క ఆత్మఫలము లేనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడండి. అప్పుడు మనము ఇల్లు కట్టుకునే కృపను దేవుడు ఇస్తాడు. మన కుటుంబాల్ని క్రీస్తు కోసం నిర్మించుకునేటువంటి కృపను కూడా దేవుడే ఇస్తాడు. నాకు బాగా జ్ఞానం ఉంది, నేను బాగా టాకిటివ్, లేకపోతే నాకు చాలా ప్రేమగా మాట్లాడడం తెలుసు అని ఇలా చాలామంది వాళ్ళ స్వశక్తి పైన, స్వబుద్ధి పైన ఆధారపడి చేసిన ప్రయత్నాలు, చేసినటువంటి పనులు ఎంతోమంది జీవితాలని కొలాప్స్ చేసేసాయండి. ఎంతోమంది వాళ్ళ లైఫ్లో కూలిపోయినటువంటి పరిస్థితుల్లో, కాపురాలు కూల్చుకున్న స్థితిలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నుంచి మన కుటుంబాలని దేవుడి ప్రేమతో కట్టుకుందామండి. మరి దేవుడి ప్రేమ ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరుగుతున్నా, అక్రమం జరుగుతున్నా, లేకపోతే ఎదుటి వాళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నా, విసిగిస్తున్నా కూడా మనం ఓర్పుగా వెళ్ళగలుగుతాం. ఎవరి ప్రేమ వల్ల? దేవుడి ప్రేమ. అదే లోకంలో ఉండే ప్రేమలైతే నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడేవారుగా ఉంటాం. సో ఇవన్నిటి వల్ల ఏమైపోతుందంటే ఇల్లు కట్టుకునే ప్రయాస అనేది జరగదనమాట. ఇల్లు కట్టుకోలేం, కేవలం పీక్కోవడం మాత్రమే ఉంటుంది మూడు రాళ్ళలాగా. కాబట్టి ఈరోజు మన జీవితాలు కట్టబడాలి దేవుడి సన్నిధిలో అంటే దేవుడి సహాయం మనకు కావాలి. కొన్నిసార్లు మనం ఇల్లు కడుతుంటామండి, మన దగ్గర డబ్బులు ఉంటాయి, మరి అన్ని వస్తువులు రెడీగా ఉంటాయి, కానీ కూలి వాళ్ళు రారు. కొన్నిసార్లు పని చేయడానికి మేస్త్రి రాడు. ఇలా ఎన్నోసార్లు జరుగుతుంటాయండి. ఎందుకు? ఏదైనా మనం నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను చేసుకోగలను అనుకుంటున్నాం, కానీ ఎదుటి వారికి కానీ దేవుడు మనసు ఇవ్వకపోతే మన పనులు చేయడానికి ఎవరు కూడా మనకి ముందు రారనమాట. ఒకవేళ నువ్వు మరి ఆత్మీయంగా కాకుండా నార్మల్గా లోకరీతిగా మనం మాట్లాడుకున్నప్పుడు, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మరి నువ్వు అది దేవుడు సహాయం లేకుండా ప్రారంభిస్తే అది కంప్లీట్గా అవ్వడానికి చాలా కష్టపడతావు. అబ్బా ఊరికనే స్టార్ట్ చేశానే అని చాలామంది లోన్స్ తీసుకుంటారు, అక్కడ ఇబ్బందులు పడుతుంటారు ఇల్లు కట్టుకునే విషయాల్లో. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుండా మనం ఇల్లు కట్టిన తర్వాత ఏ పనైనా కానివ్వండి దాంట్లో మనం సఫలత అనేది చూడలేమండి. మరి నరుల యొక్క ప్రయాస చేత ఎవరు కూడా వాళ్ళ ఆస్తిని మరి ఎక్కువగా చేసుకోలేరు అని కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రయాస, మన భారం వల్ల మనం ఏది పెంచుకోలేము, లేకపోతే ఏది సాధించలేము. కాబట్టి దేవుని సహాయం కావాలి. ఈరోజు నువ్వు అనేకమైన పనుల విషయాల్లో ఎంతో ప్రయాసపడ్డావేమో, కానీ ఎక్కడ సఫలత చూడలేకపోయావేమో. కారణం దేవుడికి నువ్వు మరి అప్పగించుకోకపోవడం వల్ల, దేవుడి సహాయం కోరకపోవడం వల్ల. అయితే ఈరోజు దేవుని సహాయాన్ని కోరుకో, దేవుడికి అప్పగించు నీ పని ఏదైతే ఉందో. ప్రతిదీ కూడా ఆయన సఫలం చేస్తాడు. మనం వ్యర్థంగా ప్రయాసపడ్డం తప్ప దాంట్లో నుంచి విజయాన్ని మనం సాధించుకోలేము. అయితే పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో జయాన్నిచ్చేవాడు దేవుడు మాత్రమే. పరిస్థితులు ఎంత దిగజారిన విధంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని నిలబెట్టడానికి దేవుడు మాత్రమే శక్తివంతుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి అయితే ఉందో, అలాగే ఏ ఇబ్బంది అయితే ఉందో, ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో, ఏ ప్రయాస అయితే పడుతున్నావో వాటన్నిటిని దేవుడి చేతికి అప్పగించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మనవి చేస్తున్నాను. దేవుడి చేతికి నీ పరిస్థితులు అప్పగించినట్లయితే నీ ప్రతి ప్రయాసలో దేవుడు విజయాన్ని ఇస్తాడు.
విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కివిస్తారా? ప్రియమైన యేసయ్య, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఇన్ని రోజులు మీరు లేకుండా ఏ ప్రయత్నాలు చేసి విఫలమైపోయారో తండ్రి మా బిడ్డలు తిరిగి ప్రభా మీతో కలిసి ప్రయత్నం చేయటానికి గొప్ప విజయాన్ని స్వతంత్రించుకొని మహిమపరిచే కృపనివ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.